with you. హెయిర్ గురించి మాట్లాడితే హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ సినారియో అందరికీ కూడా. కొన్నిసార్లు వాటర్ వల్ల అంటారు. కొన్నిసార్లు క్లైమేట్ వల్ల అని అంటారు. అట్ ద సేమ్ టైమ్ హెరిడిటీ కూడా అవి ఉండొచ్చు. సో దాన్ని ఎట్లాగా మనం కరెక్ట్ చేయొచ్చు? See, hair ki 80% of the time internal factors. చాలా తక్కువ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. సో ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మనం తినే ఫుడ్, మన స్ట్రెస్, మన లైఫ్ స్టైల్, ఇవన్నిటితో పాటు మీరు కరెక్ట్గా చెప్పినట్టు జెనెటిక్స్ అండ్ హార్మోన్స్ వల్ల చాలా పెద్ద రోల్ ఉంటుంది. సో ఎప్పుడైతే హెయిర్ ఫాల్ ఉందో మనం ఫస్ట్ అవి ఇంటర్నల్లీ హెల్దీయా కాదా అని చెక్ చేసుకోవాలి, మోర్ దాన్ ది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. యూజువల్లీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ పొల్యూషన్, వీటి వల్ల హెయిర్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది, బ్రేక్ అవుతుంది, అదేమంటే లాక్ లస్టర్ అంటాం కదా, అట్లా అవుతుంది తప్ప చాలా హెయిర్ ఫాల్ కాజింగ్ ఫ్యాక్టర్స్ మోస్ట్లీ ఆర్ విత్ ఇంటర్నల్ థింగ్స్. Vitamin deficiencies, genetics and hormones are the most important things that will determine the health of the hair. Yes, water సరిగ్గా లేనప్పుడు వాటర్ సాఫ్ట్నెస్ని పెట్టుకోవచ్చు. గుడ్ షాంపూస్, కండిషనర్స్, హెయిర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ వాటితో పాటు యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ద ఇంటర్నల్ హెల్త్ ఈస్ చెక్డ్ అండ్ లుక్డ్ ఇన్ టు. సో హెయిర్లో చాలా మందికి సడన్గా స్మూత్ ఉంటుంది, బట్ సడన్లీ ఫ్రిజీ హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ ఫ్రిజ్కి కారణం ఏంటంటే ఇక్కడ క్లైమేట్ అండ్ వెదర్ చేంజెస్ రీజన్. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఇన్స్టాగ్రామ్లో ఇంకో ట్రెండ్ చూసాను నేను, పీపుల్ అప్లై దిస్ సన్ స్క్రీన్స్ టు ద హెయిర్. అది రికమెండబులేనా? యా, సో వెన్ మీరు అన్నట్టు ఫ్రిజీనెస్కి అగైన్ టూ థింగ్స్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మళ్ళీను. సో ఇంటర్నల్ వచ్చేసి మీకు ఎప్పుడైతే కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయో అది హెయిర్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. సో చాలా మటుకు ఐరన్ డెఫిషియన్సీ, ఓకే, లేదంటే థైరాయిడ్ డెఫిషియన్సీస్, వైటమిన్ డి డెఫిషియన్సీస్, వీటన్నిటి డెఫిషియన్సీస్ కూడాను హెయిర్ పైన ఇంపాక్ట్ అవుతుంది. జుట్టు పలసపోవడం కానీ, ఫ్రిజీ అయిపోవడం కానీ, ఈజీగా బ్రేక్ అయిపోవడము, డ్రై అయిపోవడం, ఇవన్నీ కూడాను డెఫిషియన్సీస్ వల్ల హెయిర్కి. సో స్కిన్ అండ్ హెయిర్ అనేది మనకి ఇంటర్నల్ హెల్త్ రిఫ్లెక్షన్స్ అంతే. దే టెల్ హౌ యువర్ ఇంటర్నల్ హెల్త్ ఇస్. ఓకే, సో గట్ హెల్త్ సరిగ్గా లేనప్పుడు చాలా మంది స్కిన్ బ్రేక్అవుట్స్ అవ్వడము, ఎగ్జిమాస్ రావడం, ఇవన్నీ కామన్గా. సో ఇట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇంటర్నల్ హెల్త్. సో ఒక ఫ్రిజ్నెస్ అదొక ఆస్పెక్ట్. రెండోది మనం ఎక్కువగా చాలామంది ఎన్వైరన్మెంటల్ ట్రిగర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఎట్లాగైతే సన్, పొల్యూషన్, డస్ట్, వీటన్నిటికీ ఎక్స్పోజ్ అయినప్పుడు హెయిర్ కూడాను చాలా, మన స్కిన్ డ్రై అయిపోయి పాడినట్టే హెయిర్ కూడాను డ్రై అయిపోయి బ్రేక్ అయిపోవడము, ఫ్రిజీ అయిపోవడము కామన్గా జరుగుతుంది. సో ఎవరికైతే ఎక్కువగా సన్ అండ్ డస్ట్ ఎక్స్పోజర్ ఉంటుందో హెయిర్కి కూడా సన్ స్క్రీన్ అనేది అప్లై చేయొచ్చు. బట్ దానికంటే బెటర్ నేను ఎక్కువగా చెప్పేది హెయిర్ని టై చేసేసుకోండి. బైక్స్ పైన ఎక్కువగా మీరు 2 వీలర్స్తో ట్రావెల్ అవుతున్నప్పుడు చాలామంది హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ పోర్షన్ ఆఫ్ ద హెయిర్ కవర్ అవుతుంది, కానీ లాంగ్ హెయిర్ ఉండే వాళ్ళకి కింద కవర్ అవ్వదు. సో దాని అంతా ఒక బన్ లాగా చేసుకొని లేదా స్కార్ఫ్ కట్టేసుకొని హెల్మెట్ పెట్టుకోవడము, లేదా మీరు హెల్మెట్ పెట్టుకోకుండా 2 వీలర్స్లో పోతున్నప్పుడు, అంటే వెనక కూర్చున్నప్పుడు, కానీ వెనక కూర్చున్నా కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్తాము. బట్ ఒకవేళ పెట్టుకున్నప్పుడు అట్లీస్ట్ హెయిర్ ప్రొటెక్షన్కి స్కార్ఫ్ కట్టుకోవడము, బీచ్కి వెళ్ళినప్పుడు కూడా సిమిలర్లీ ఒక స్కార్ఫ్ కట్టేసుకుంటే లాంగ్ అవర్స్ హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. సో సన్ స్క్రీన్ వాడచ్చు, సేఫే, నథింగ్, నో హార్మ్ ఇన్ ఇట్. బట్ ఎన్ని అవర్స్ ప్రొటెక్షన్ ఇవ్వగలదు వెన్ యూఆర్ అవుట్ ఫర్ అ లాంగ్ డే? యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ట్రై టు ప్రొటెక్ట్ యువర్ హెయిర్ బై టైయింగ్ ఇట్ అప్, బ్రేడింగ్ ఇట్ అప్. సో అటువంటి ప్రికాషన్స్ ఇంకా బెటర్. సో